కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రధానంగా వివాదము, నిర్మాణంలో జరిగిన లోపాలు, నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యము, రాజకీయంగా ప్రతిసారి తప్పు చేసిన వాళ్ళే ఈ ప్రభుత్వం మీద ఎదురుదాడి చేసి తప్పు నుంచి తప్పించుకోవాలని, తప్పును ఇతరుల మీద నెట్టేసి ఈరోజు రాజకీయంగా ఉనికిని మనుగడను కాపాడుకోవాలని చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో భాగంగా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డీటెయిల్గా స్టడీ చేసి ఒక స్టడీ డాక్యుమెంట్ మీ అందరి ముందు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఈ రూమ్లో ఉన్న 200 మంది సహచర మిత్రుల కోసం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ అంశాన్ని చేరవేయడానికి అవసరంగా ఈ వేదికను శాఖకు సంబంధించిన అధికారులు, మంత్రి గారు వివరించే ప్రయత్నం చేసింది. ఈ ప్రోగ్రాంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, పార్టీ పరంగా అధికార ప్రతినిధులు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా నిపుణులు ఇందులో పాల్గొని కొన్ని అపోహలను ప్రతిపక్షం సృష్టించే ప్రయత్నం చేస్తే వాస్తవాలను అందరికీ వివరించడానికి విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ముందు పెట్టిన ప్రతి అంశము ఏదో ఒక రాష్ట్ర సంస్థనో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థనో, లేకపోతే నిపుణులు అందించిన కమిటీల నివేదికలో ఈరోజు మీ ముందు పెట్టడం జరిగింది. ఏది కూడా శాఖకు సంబంధించిన అధికారులు, ఆ శాఖకు సంబంధించిన మంత్రో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇందులో ఏ ఒక్క అంశాన్ని చేర్చలేదు. వాస్తవంగా జరిగిన అన్ని అంశాలను వన్ బై వన్ క్రోడీకరించి వివిధ సంస్థలు వివిధ రూపాలలో నివేదికలు ఇచ్చినాయి. ఆ నివేదికలను అన్నిటిని కూడా క్రోడీకరించి ఈరోజు మనందరికీ ఒక అవగాహన, అదేవిధంగా సమాచారాన్ని అందించే ప్రయత్నం చేసిండ్రు. ఈ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి మనందరికీ అవగాహన కల్పించినందుకు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కొన్ని వందల వేల పేజీల నివేదికలు ఇవి. అందులోకి వెళ్ళి ఏ కంటెంట్ తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనకు వివరించాలనేది అది పెద్ద ఎక్సర్సైజ్. మీకు అందరికీ తెలియంది కాదు, మీకు తెలుసు. అందులోకి వెళ్ళి చాలా రాత్రులు వారు గడిపి ఈ సంక్షిప్తంగా ఈ సమాచారాన్ని మన ముందు పెట్టడం జరిగింది. అయితే నేను కొన్ని అంశాలను యాడ్ చేయదలుచుకున్నా, కొన్ని దీని నేపథ్యాన్ని కూడా కొంత వివరించాలనుకుంటున్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ఆనాడు ప్రాణహిత ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దులో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి చేవెళ్ళ వరకు, రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ వరకు నీటిని తరలించాలని, ఆ క్రమంలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ ఈ అన్ని జిల్లాల ఆయకట్టు సాగునీరు, తాగునీరు, అదేవిధంగా పరిశ్రమలకు కూడా నీళ్లను కేటాయించుకుంటూ 16,40,000 ఎకరాలకు నీళ్లు అందించాలని ఆనాడు ఈ బృహత్తరమైన ప్రాజెక్టును వారు చేపట్టి ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి అని ఆ రోజు ప్రాజెక్టుకి పేరు పెట్టడం జరిగింది. 2008లో టెండర్లు పిలిచి 2009లో పనులు ప్రారంభించారు. ఆ తర్వాత కాకా వెంకటస్వామి గారు రాజశేఖర రెడ్డి గారికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుగా ఆ రోజు నామకరణం చేసే విధంగా కాకా వెంకటస్వామి గారి విజ్ఞప్తి మేరకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుగా పేరు మార్పు చేయడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు పనులు మొదలుపెట్టిన తర్వాత అకాల వారి మరణం, రోసయ్య గారు రావడం, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం, పనులు కొనసాగడం,
2012 మే నెలలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారితో ఒక ఒప్పందం చేసుకున్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించే ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తున నిర్మించాలని మన సాంకేతిక నిపుణులు వీళ్ళందరూ కూడా నివేదికలు ఇచ్చారు. అట్లా చేస్తే మనకు దాదాపుగా 160 టీఎంసీల నీళ్లను తీసుకోవడానికి వస్తుంది. చాలా వరకు లిఫ్టులు లేకుంటే గ్రావిటీతోనే నీళ్ళు అందించే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ కొన్ని లిఫ్టులు వచ్చినా చాలా తక్కువ విద్యుత్ వినియోగం ద్వారా 16,40,000 ఎకరాల ఆయకట్టుకు ప్రాజెక్టు నిర్మించాలని ప్రాథమికంగా ఆ రోజు పృథ్వీరాజ్ చౌహాన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన 152 మీటర్లు అడిగితే వాళ్ళు 148 మీటర్లకు ఒప్పుకున్నారు. మిగతాది ఒక కమిటీని అపాయింట్ చేసి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం వాళ్ళకు మహారాష్ట్ర వైపున కొన్ని గ్రామాలు ముంపుకు గురవుతాయని చెప్పి గ్రామాలను మీకు ఇవ్వడం కష్టమైద్ది, భూమి ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పడం, దాని మీద భవిష్యత్తు మళ్ళీ చర్చించుకుందామని ప్రాథమికంగా ఈ ప్రాజెక్ట్ ఒకప్పుడు వెంగళరావు గారు 75 ప్రాంతంలో చేసుకున్న ఒప్పందం తర్వాత తిరిగి మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర 2 రాష్ట్రాల సరిహద్దున నిర్మిస్తున్న ప్రాజెక్టు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు పృథ్వీరాజ్ చౌహాన్ గారితో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ వివరాలు కూడా మీ అందరి దృష్టి అంటే ఇవన్నీ వివరాలు నేను ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు గోదావరి నదీ జలాలను తరలించడం ద్వారా కరువు ప్రాంతమైన తెలంగాణను సస్యశ్యామలం చేయాలి. హైదరాబాద్ నగరానికి 1,55,000 మందితోని ప్రారంభమైన 1955 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు 1,50,00,000 జనాభాకు పెరిగింది. అంటే తాగునీటి అవసరాలు కూడా ఎంత వేగంగా పెరిగినాయి. వీటన్నిటినీ తీర్చడానికి ఆ రోజు కాంగ్రెస్ ముందు చూపుతోటి ప్రాజెక్టును తీసుకున్నది. తెలంగాణ ఏర్పడే నాటికి ఇక ఉద్యమము తెలంగాణ ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ చాలామంది ప్రత్యక్ష భాగస్వాములు కాబట్టి తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాంత ప్రాజెక్టుకి 6,157,000 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టారు. ఆ రోజు 16,40,000 ఎకరాలకు గాను 38,000 కోట్ల రూపాయల అంచనాలతో టెండర్లు పిలిచడం, పనులు మొదలుపెట్టడం 2009లో 2014 వచ్చేటప్పటికి 6,157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా కేసీఆర్ గారు 2014లో దీని జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని, దీని కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తూనే ఒక 1.5 ఇయర్స్లో 5,523 కోట్ల రూపాయలు యాస్టీజ్ వేరిటీస్ ప్రాణిత చేవెళ్ళ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టాను. టోటల్గా 11,670 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కాంట్రాక్టర్ల నుంచి కేసీఆర్ వసూలు చేసుకోవచ్చిన కమిషన్లో వచ్చిన చర్చలో భాగంగా ఆనాడు ఈ ప్రాజెక్ట్ రీడిజైనింగ్ అనే పేరు మీద కేసీఆర్ ఆలోచనలు మారిపోయినాయి సంవత్సరం తర్వాత. అప్పుడే తెలంగాణ నుంచి ఒక రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వేసిండు చంద్రశేఖరరావు గారు. ఏమని, ఈ ప్రాజెక్టుని రీడిజైన్ చేస్తే ఎట్లుంటుంది, దీనికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వండి అని 21/1/2015 రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్లతోని జీవో నెంబర్ 28 చంద్రశేఖరరావు గారు ఇచ్చారు. అందులో ఎవరున్నారు రిటైర్డ్ ఇంజనీర్లు? సిఈ అనంతరాములు, రిటైర్డ్ సిఈ వెంకటరమణారావు గారు, రిటైర్డ్ సిఈ చంద్రమౌళి గారు, రిటైర్డ్ ఎస్సీ దామోదర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ మొత్తం స్టడీ చేసి కేసీఆర్ గారు ఏ ఆలోచనతోనైతే ఊరు మార్చి పేరు మార్చి అంచనాలు పెంచి నిధులను కొల్లగొట్టాలని స్కీమ్ వేసిండ్రో 2015లో కేసీఆర్ స్వయంగా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లతోని కమిటీ చేస్తే వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు, మీ ఆలోచన తప్పు, మీరు ఒకవేళ మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మిస్తే అది ఉండదు, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకండి, కాదు కూడదు మీరు ఒకవేళ దీన్ని మార్చాలనుకుంటే వేమనపల్లి దగ్గర బ్యారేజ్ నిర్మిస్తే కొంతమేరకు పర్వాలేదు, కానీ ఓవరాల్గా అసలు వద్దని చెప్పిండ్రు వాళ్ళు. ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ ఒఫీషియల్గా సబ్మిట్ చేసిన నివేదికను తొక్కిపెట్టి ఆయనకు నచ్చినట్టు ఇవ్వలేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టి వ్యాప్కోస్కి ఈయనకి ఏం కావాలనో చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ ఇవ్వమన్నాడు.
నేను ఇక్కడున్న పెద్దలందరూ హోటల్కి వెళ్ళి మనము లంచ్కో డిన్నర్కో వెళ్ళి మనం చికెన్ 65 మటన్ ఫ్రై తీసుకురమ్మంటే వాడు ప్రాన్స్ అయితే తేడు కదా, ఇడ్లీ తేడు కదా. మనం ఏది ఆర్డర్ ఇస్తే వాడు అదే తీసుకొస్తాడు. వ్యాప్కోస్ అనే సంస్థ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు వ్యాప్కోస్కే ఇచ్చారు. అదే వ్యాప్కోసు తుమ్మిడేటి దగ్గర ఈ ఎత్తులో కట్టండి, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు తేండి, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇట్లా ముందుకు చివరి ఆయకట్టు చేవెళ్ళ వరకు వికారాబాద్ వరకు తీసుకెళ్ళడానికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు కట్టాలి, దాంట్లో ఎంత కెపాసిటీ ఉండాలి, నీళ్ళు ఏ విధంగా తరలించుకో వెళ్ళాలని ఇచ్చి అంచనాలు ఇచ్చింది కూడా వ్యాప్కోసే. 38,000 కోట్లతో పూర్తయితే వ్యాప్కోస్ రిపోర్ట్ మీదని ఆనాడు కాంగ్రెస్ పార్టీ టెండర్ పిలిచింది. అదే వ్యాప్కోస్కి కేసీఆర్ గారు మళ్ళిచ్చి నేను మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందిల దగ్గర బ్యారేజీలు కట్టదలుచుకున్నా, పంపులు లిఫ్టులు పెట్టదలుచుకున్నానంటే వాడు చెఫ్ లాంటోడు. నువ్వు ఏది ఆర్డర్ ఇస్తే వాడు అదే తయారు చేసి ఇస్తాడు. నువ్వు ఒకటి ఆర్డర్ ఇస్తే వాడు ఇంకొకటి ఇయ్యాడు కదా. నీ తెలంగాణ ఇంజనీర్లు తెలంగాణ పట్ల ఉన్న కమిట్మెంట్తో నీ ఆలోచన తప్పు. వాళ్ళు ఇంజనీర్లు, వాళ్ళు ఎక్స్పర్ట్స్. కేసీఆర్, కేటీఆర్, హరీష్లు ఎక్స్పర్ట్స్ కాదు. దే మే బి ఎక్స్పర్ట్స్ ఇన్ పాలిటిక్స్ అండ్ మ్యానిపులేషన్. దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కాదు. వాళ్ళు సివిల్ ఇంజనీర్స్ కాదు, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కాదు, లేకపోతే సాగునీటి రంగ నిపుణులు కాదు. ఇదేదీ లేదు. వాళ్ళకున్న నైపుణ్యం అంతా నిజం లాంటి అబద్ధాలు చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి వసూళ్లు చేసుకోవడానికి ఎలక్షన్ కలెక్షన్ లాంటి దాంట్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, 100% మార్కులు వేయాల్సిందే. కోదండరామ్ గారిని పెట్టినా కూడా డిస్టింక్షన్ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాల్సిందే. ముగ్గురికి వంచాల్సి వస్తుంది ఫస్ట్ ర్యాంక్. అప్పుడప్పుడు చైతన్య నారాయణ ఒకటో ర్యాంక్ అని అందరి పేర్లు చదువుతారు చూడు. అందరికి సమానంగా మార్కులు వస్తే ఏం చేస్తారు? అందరికి ఒకటో ర్యాంకే ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటో ర్యాంకే వస్తుంది, అసలు ఏ ర్యాంకు తగ్గదు. సో ఆ ఎక్స్పర్ట్స్, ఈ ఎక్స్పర్ట్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టి బయటికి ఇవ్వకుండా పెట్టి పక్కన పెట్టి వాళ్ళకి నచ్చినట్టు రాలేదు కాబట్టి తీసేసి తిరిగి వ్యాప్కోస్కి ఇచ్చేసి వ్యాప్కోస్తో రిపోర్ట్ తెప్పించుకొని 38,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును 81,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచారు. ఇప్పుడు మన ఇంజనీర్ గారు 2016లో 17లోనో రిపోర్ట్ డిపిఆర్ ఇచ్చింది అంటున్నారు కదా. ఆ డిపిఆర్ 2022లో క్యాగ్ ఆడిట్ చేసినప్పుడు మీరు ఆ రోజు బేసిక్గా ఇచ్చిన నివేదిక 81,000 కోట్లకు కానీ ఇది 1,47,000 కోట్లకు పెరిగిందని చెప్పి క్యాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది ఇక్కడ మన దగ్గర. The cost of Kaleshwaram project is now likely to exceed 1,47,427.41 crore against the cost of 81,911.01 crore projected to CWC. సిడబ్ల్యూసీకు సెంట్రల్ వాటర్ కమిషన్కి వాళ్ళు ఇచ్చినప్పుడు 81,000 కోట్లకి ఇచ్చింది. కానీ ఈ నివేదిక ఇచ్చే టైంకి మళ్ళీ డిస్ట్రిబ్యూటరీస్ లేవు, ఏం లేవు, పంపులు లిఫ్టులు, ఆయకట్టు పెరగలే. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు, ఏది పెరగలే. ఊరు పేరు అంచనాలు మారి తుమ్మిడేటి దగ్గర ఉన్నది మేడిగడ్డ దగ్గరకు వచ్చింది, అన్నారం వచ్చింది, సుందేళ్ళు వచ్చింది. 38,000 కోట్ల కాస్త 1,47,000 కోట్ల పైగా మారింది. ఈ రోజు లెక్కలేస్తే ఇదంతా 2022 కాళేశ్వరం దీని మీద క్యాగ్ ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక. ఇది కూడా మనం చెప్తున్నది కాదు, క్యాగ్ ఇచ్చిన నివేదిక. సో ఇట్లా పెంచి పోని ఇంత తిన్నా డిజైన్లో, ప్లానింగ్లో, డిజైన్లో, కన్స్ట్రక్షన్లో, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో నాణ్యత పాటించి ఉంటే ఈరోజు మనం చర్చించుకునే పరిస్థితి కూడా రాకపోతుండే. లోపభూయిష్టంగా ప్లానింగ్, అసలు డిజైన్లో దాని టెక్నికాలిటీ లేకపోవడం. ఎందుకంటే చాలా సందర్భాలలో కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు, నా మెదడు రంగరించి అందులోకి వెళ్ళి 80,000 పుస్తకాలు చదివి ఈ మొత్తం డిజైన్లు చేసిన నేను, ఇది నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి అఫీషియల్లీ కేసీఆర్ గారు క్లెయిమ్ చేసుకున్నారు. అంటే ఏ ఇంజనీర్కి కూడా ఈ ఇంజనీర్లు డిజైన్ చేసిందని గుర్తింపు కూడా ఉండాల్సిన అవసరం లేదన్నట్టుగా కేసీఆర్ గారు స్వయంగా మాట్లాడినట్టునే మీరు అందరు కూడా విన్నారు.
మరి ఆయన మేధాశక్తిని అంతా ఇంకా మానసపుత్రిక హరీశ్వరరావును పోయిన గవర్నర్ గారు ఈయన హరీశ్వరరావు గారు ఈయన కాళేశ్వరరావు అని సర్టిఫికేట్ ఇచ్చిండు ఆయనకు. ఓపెనింగ్ పోయి నరసింహన్ గవర్నర్ గారు పాపం గారు ఈయన మాటలు నమ్మి ఈ అబద్ధాల రావులు అని అందరినీ కలిసి. సో నేను అనేది ఏంటంటే ఇన్ని రకాలుగా చేసి ఈరోజు అంచనాలు పెంచి ఈ ప్రాజెక్టు వాళ్ళు మొదలు పెట్టి 2019 జూన్ 21 నాడు ప్రారంభించారు. వీరితో పాటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలుచుకున్నారు, యజ్ఞాలు చేసిండు, యాగాలు చేసిండు. ఇవన్నీ చేసిన చిత్తన్ శివుడి మీద భక్తి చెప్పుల మీద ఉన్నట్టు ఆయన ఆలోచనలు ఎంతసేపు ఉన్నా దీంట్లో ఎట్లా కొల్లగొట్టాలనే ఆలోచనతోని హడావిడిగా దీన్ని చేసి దీన్ని ప్రారంభిస్తే ఎగ్జాక్ట్గా రమణారెడ్డి అనే ఒక అధికారి, బివి రమణారెడ్డి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 18/5/2020 ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించారు? 2019 జూన్ 21. సంవత్సరం తిరిగే లోపలనే క్లియర్గా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం లోపాలన్నీ బయటపడ్డాయి. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సీసీ బ్లాక్ల డ్యామేజ్లను వెంటనే సరిచేయాలి. కాలేజ్ అదేవిధంగా ఇందులో రిపేర్ చేయకపోతే ప్రమాదం ఉందని బివి రమణారెడ్డి అని ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విత్ ఇన్ ఏ ఇయర్ ప్రాజెక్ట్ ఇంజనీరు క్లియర్గా ఎలాంటి మిగతా సంస్థలకు లేఖ రాసిండు. అయ్యా మీరు ప్రారంభించిన ప్రాజెక్టు దెబ్బతిన్నది, దీన్ని ఇమ్మీడియట్గా రిపేర్ చేసి రిస్టోర్ చేయకపోతే ఇది మొత్తానికే కొంప మీదకి వస్తుందని అధికారి అప్పుడే గుర్తించండు. ఇదేదో 2023లోనో 2024నో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు గుర్తించింది కాదు. చంద్రశేఖరరావు గారు అపాయింట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అటు మేడిగడ్డ వర్క్ చేసే ఇంజనీర్ ఎలాంటికి స్పష్టంగా 18/5/2020 ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే ఇందులో లోపాలు ఉన్నాయి, దీంట్లో సమస్య ఉన్నది, దీన్ని తక్షణమే రిపేర్ చేయని లెటర్ రాస్తే ఆ కంపెనీ రిపేర్స్ చేయలే. ఎందుకంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ కమిషన్లు ఇచ్చిన ఇంకా ఇదే చేసుడు ఎక్కువ, ఇంకా మళ్ళీ రిపేర్ ఒకటి చేసుకుంటే కూర్చుంటాడా అని చెప్పి వాడు నాకేంది నువ్వు చెప్పేదని వాడు అసలు పట్టించుకోలే. సో ఈ ప్రాజెక్టులో మీ అందరికీ నేను ఇచ్చే సమాచారం ఏంటంటే 19లో ప్రారంభిస్తే 20లోనే సమస్య వచ్చింది. ఇమ్మీడియట్గా దాన్ని రిపేర్ చేయకపోవడం వల్ల డే బై డే అది పెరిగి పెద్దదై అది పూర్తిగా కుప్పగూలే పరిస్థితి వచ్చింది. దీంట్లో ఈరోజు అదేవిధంగా 20లో అట్లా జరిగింది. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరకు పోయింది. ఇక కన్నెపల్లి ఎంత సుఖమైందా అంటే 2022 జూలై 14 గోదావరిలో వరద వస్తే కన్నెపల్లి అన్నారం పంప్ హౌజులు రీటైనింగ్ వాల్ పంప్ హౌజ్ ఇక్కడ కడితే గోదావరి జలాలు ఇందులోకి రాకుండా గోడ అడ్డం కడితే అది నాణ్యత లేకపోవడం వల్ల కుప్పగూలితే మొత్తం కన్నెపల్లి పంప్ హౌజ్ ఫోటోలు చూపిస్తున్నాం మీకు. ఇది నీళ్లు నిండిపోయింది, ఇది లోపల మిషన్లు మొత్తం కెమెరా క్లోజప్ తీసుకురా. ఈరోజు కన్నెపల్లి అని చెప్తున్నాడు కదా, ఇగో ఇది కన్నెపల్లి పంప్ హౌస్. ఇది ఎప్పుడు 2022లోనే ఈ పంప్ హౌస్లకు అడ్డంగా కట్టిన గోడ, నీళ్లు రాకుండా కట్టిన గోడ ఒక్కసారిగా గోదావరి జలాలు ఉధృతి పెరగానే ఆ గోడ కుప్పగూలి మొత్తం నీళ్లు పంప్ హౌస్లోకి వస్తే ఇవి కొన్ని మీటర్ల ఎత్తు నీళ్లు నిండినాయి. ఇది మొత్తం పంపులు, లిఫ్టులు, మోటార్ల పరిస్థితి ఇది మీకు చూపిస్తే మంచిది. సో ఇప్పుడు దీంట్లో ఉన్న పరిస్థితి ఇది. కాబట్టి ఒకవేళ మీకు చూపిస్తే అంటే నేనేమంటున్నానంటే ఇది ఒక్కరోజు ఒక్కటేసారి వచ్చిన సమస్య కాదు. 20లో బ్యారేజ్ల దగ్గర సమస్య వచ్చింది, 22లో పంప్ హౌస్ల దగ్గర సమస్య వచ్చింది, 23 వరకు పట్టించుకోకపోవడం వల్ల 2023 అక్టోబర్ 21న 4 ఏళ్ళకి అంటే కట్టి మొత్తంలో 7వ బ్లాక్ దగ్గర ఉండే పిల్లర్స్ 19, 20, 21 6 పిల్లర్స్ కూలిపోయినాయి. కూలడానికి కారణం ఏంటంటే నేను ఊరు భాషలో చెప్తా. మనం ఇల్లు కట్టేటప్పుడు ఊర్లో ఉండే మేస్త్రి కూడా బునాది దొవుతాడు, బునాది గట్టివాడే వరకు గుంత దొవుతాడు. ఒకసారి లూజ్ మట్టి ఉంటే బునాది 10 ఫీట్లకు పోతుంది.
కింద హార్డ్ రాక్ వచ్చి ఏదన్నా వస్తే మనం 3 ఫీట్లో 4 ఫీట్లో బునియాది తవ్వి దాన్ని ఒక బేస్ చేసి దాని నుంచి పిల్లర్లు లేపుతాం. మనం ఎన్ని ఫ్లోర్లు ఎత్తుపోదలుచుకుంటాం దాని లెక్క బట్టి భూమిలో బునియాది చేస్తాం. ఇక్కడ మేడిగడ్డ కానీ అన్నారంలో కానీ సుందిళ్లలో కానీ ఎక్కడైతే బ్యారేజీలు కట్టాలనుకున్నారో భూమిలో పరీక్షలు చేయలేదు. సర్ ఆర్థర్ కాటన్ అప్పుడు అక్కడ బ్యారేజ్ కట్టినప్పుడే ఆయన ఇక్కడి వరకు చేసి ఇచ్చంపల్లి వరకు సర్వే చేసి ఇచ్చంపల్లి దగ్గర కడితేనే ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఈ భూమి బ్యారేజీలు కట్టడానికి ఇది సరైన ప్రాంతం కాదు అని చెప్పి సర్ ఆర్థర్ కాటన్ ఆ రోజుల్లో నివేదిక ఇచ్చిండు. ఇచ్చంపల్లి వరకు అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చి. సో సాంకేతిక నైపుణ్యం లేని రోజుల్లోనే సర్ ఆర్థర్ కాటన్ అనేవాడు ఈ ఏరియాలలో ఎక్కడ కట్టినా నిలబడదు, అక్కడ ఉండే అంటే వాటర్ వెలాసిటీ స్పీడ్ కావచ్చు, ఉధృతి ఎక్కువ ఉన్న దగ్గర నువ్వు అడ్డం కడితే అది వచ్చే స్పీడ్కి నువ్వు కట్టే స్ట్రక్చర్స్ తట్టుకోవడం కూడా కష్టం. కొన్నిసార్లు భూమి లూజ్ సాయిల్ ఉంటుంది, ఊర్లో సౌటపొలం అంటాం, లూజ్ సాయిల్ ఉంటుంది ఇల్లు కట్టుకునేటప్పుడు. ఆ లూజ్ సాయిల్లో మనం కట్టాలనుకుంటే ఎక్కువ లోపడిపోతాం. లేదనంటే కింద దాన్ని తట్టుకునేటట్టు మొత్తం కింద బేస్ తయారు చేసి దాని మీద నుంచి పిల్లర్ లేపుతాం. సో ఇక్కడ కేసీఆర్ హడావిడి, ఆయనకు అర్జెంటుగా 1000 కోట్లు కావాలి, 2-3 ఏళ్ళలోనే దీన్ని మొత్తం చేయాలి, 2-3 వేలలోనే 1000 కోట్లు సంపాదించుకోవాలని తోటి ఆయన బునియాదిలో ఉన్న భూమి యొక్క పటిష్టతను అసలు లెక్క చేయలే. అదే చెప్పిండ్రు ఎక్స్పర్ట్స్. ఈయన ఏం చేసిండు, కొంత లోపలికి పోయిండు, ఇంకా కింద ఇసుకనే ఉంది, ఇక్కడికే ఆపేసి ఇక్కడ నుంచి నిర్మించిండు, అన్ని కట్టేసిండు. ఓదానికోటి లింక్ ఉన్నది కాబట్టి కొంతకాలం ఇట్లా ఆగింది. ఆగిన తర్వాత ఈరోజు మీకు మేడిగడ్డ దగ్గర ఉన్న రిజర్వాయర్ కెపాసిటీ 16 టీఎంసీలు, ఆ తర్వాత అన్నారం 10 టీఎంసీలు, ఆ పైన 8 టీఎంసీలు దాని హయ్యెస్ట్ కెపాసిటీ. కానీ ఎప్పుడు కూడా మనం ఏదైనా రిజర్వాయర్ కానీ బ్యారేజ్ కానీ డ్యామ్ కానీ కట్టినప్పుడు దాని కెపాసిటీస్ను కొత్తగా మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఇయర్ 25%, సెకండ్ ఇయర్ 25%, థర్డ్ ఇయర్ 25%, ఫోర్త్ ఇయర్ 100% ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ దట్ బ్యారేజ్, డ్యామ్ ఆర్ రిజర్వాయర్ ఏదైనా అట్లా సాంకేతికంగా చేసుకుంటూ ఫస్ట్ 25% నీళ్లు నింపినప్పుడు ఇందులో ఏం సమస్యలు వస్తున్నాయి, భూమి ఏమైనా కుంగుతుందా, దీనివల్ల ఏమైనా డ్యామేజ్ ఉందా, ఏమైనా కొట్టుకపోతుందా ఏదో చూసుకో. అట్లా ఎవ్రీ ఇయర్ ఇది మెథడ్ అట్లా లెక్కేసుకొని చేస్తారు. సో చంద్రశేఖరరావు గారు 16 టీఎంసీల నీళ్లు ఇట్లా పెద్ద ఎత్తున కనిపించేటట్టు దాంట్లో నీళ్లు నిండా నింపి పెట్టి బస్సులలో అందరినీ తీసుకుపోయి చూపించండి ఎలక్షన్ల ముందర. మీకు అందరు గుర్తుండాలి, ఊర్లలో నుంచి బస్సులు వేసి రైతులందరినీ తీసుకెళ్తున్నాను, రోజు జాతరలాగా తీసుకెళ్ళాను. వాళ్ళకి చూపియనికి ఆయన సముద్రాన్ని వీడికి తెచ్చినాన్ని భ్రమలు కల్పించడానికి. బ్యారేజ్ అనేది ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు వాటర్ డైవర్షన్, అంటే వాటర్ మేబీ లెఫ్ట్, వాటర్ మేబీ డైవర్ట్ చేయడానికే బ్యారేజ్. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు అంటే నీటి నిల్వ చేస్తాం, నీటిని వినియోగించుకుంటాం. రిజర్వాయర్ ఆర్ డ్యామ్ అంటే నీళ్లు నింపుకొని అవసరం మేరకు కొంత వాడుకుంటూ ఏ రకంగా తీసుకోవాలో చేసుకుంటాం. బ్యారేజ్ అంటే సింపుల్ వచ్చే నీళ్ళకు అడ్డుకట్ట కట్టి ఆ నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవసరమైన పంపులు లిఫ్ట్ చేయడానికి అవసరమైనంత స్టోరేజ్ పెట్టుకొని టకా ఎట్లా ఫ్లడ్ వస్తుందో అట్లా ఎత్తుకొని అవతలకు పోసుకుంటాం. సో ఇక్కడ కూడా మేడిగడ్డలు ఎత్తి అన్నారంలో వస్తాం, అన్నారంలో ఎత్తి సుందిళ్ళలో పోస్తాం, సుందిళ్ళలో ఎత్తిన నీళ్లు శ్రీపాదెల్లంపల్లిలో పోస్తాం. అంటే మీకు మేడిగడ్డ కింద ఆయకట్టు లేదు, అన్నారం కింద ఆయకట్టు లేదు, సుందిళ్ళ కింద ఆయకట్టు లేదు. ఇవన్నీ ఏంటంటే సైపనింగ్ సైమల్టేనియస్గా పనిచేయాలి. ఏ ఒక్కటి ఆగిపోయినా కూడా నువ్వు ఎత్తలేవు, పోయలేవు. మేడిగడ్డలు ఎత్తి కన్నెపల్లి పంప్ హౌస్ ఎత్తి నీళ్లు పోయంగానే అన్నారం దగ్గర ఉండే పంప్ హౌస్ ఎంబడే ఎత్తి మళ్ళీ సుందిళ్ళలో పోస్తే సుందిళ్ళలో ఉన్న పంపులు ఎత్తి శ్రీపాదెల్లంపల్లిలో పోయాలి. శ్రీపాదెల్లంపల్లి నుంచి ముందుకు నీళ్లు కాలువల ద్వారా ఇవ్వాలి. ఇది దీని స్టైల్ ఆఫ్ అంటే ఫంక్షనింగ్ యొక్క రూపకల్పన. ఎప్పుడైతే మేడిగడ్డను పెద్దగా చూపించి బంగాళాఖాతాన్ని మంతనికి తీసుకొచ్చిన భ్రమలు కల్పించడానికి దాంట్లో దాదాపుగా 16 టీఎంసీలు మొత్తం కెపాసిటీకి నీళ్లు నింపెట్టింది, 11-12 టీఎంసీ. ఎప్పుడైతే దాని మీద వజన్ గట్టిగా పడ్డదో భూమి అణిగింది. భూమిలో లేయర్స్ పొరలు ఉన్నప్పుడు ఆ భూమి అనేది కిందికి కుంగింది. ఎప్పుడైతే ఇది కుంగిందో ఈ బ్యారేజ్ కింద పిల్లర్స్, ఇప్పుడు సీకెంట్ పాయిల్ టెక్నాలజీ అన్నాడు కదా, పిల్లర్స్ లాగా కట్టారు కదా ఇట్లా అన్ని వరుస పెట్టి. భూమి ఎప్పుడైతే తగ్గిందో ఈ పిల్లర్ ఈయనే నిలబడిపోయింది, కిందున్న భూమి కిందికి పోయింది.
కిందికి భూమి ఎప్పుడైతే పోయిందో ఇందులో నీళ్ళు యువతలకి బయటకు వచ్చినాయి. ప్రెషర్కి వాటరు ఇది ఇట్లనే ఉంది, దీని కింది నుంచి ఇసుక మొత్తం పోయి యువతలకి నీళ్ళు వచ్చినాయి. అప్పుడప్పుడు మనము కాలువ కట్టున్న కింది నుంచి నీళ్ళు పోతాయి కదా, లూజ్ ఉంటే ఎలకలు పొక్కలు పెట్టినప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు చాలామంది గట్లు గిట్లు ఉంటే ఎలకలు పొక్క పెడితే నీళ్ళు ఇడవంగానే అందుకెళ్ళిపోతాయి నీళ్ళు. మొత్తం ఇసుక మీద ఈయన బ్యారేజ్ కట్టిండు, ఆ ఇసుక మేడలు కట్టిండు. ఈ ఇసుక మేడలు ఎప్పుడైతే కట్టిండో యువతల నీళ్లు 16 టీఎంసీలు ఎప్పుడైతే నింపిండో రోజుల కొద్ది అట్లే ఉంచిండో దాని మీద ఎప్పుడైతే వెయిట్ అధికంగా బరువు అధికంగా పడ్డదో భూమి అనేది సెటిల్ అయిపోయింది. మధ్యలో మధ్యలో పొరలు ఉన్న భూమి అంతా కన్సాలిడేట్ అయిపోయింది. ఎప్పుడైతే కన్సాలిడేట్ అయిందో ఈ పైల్స్ కింద ఉన్న పైల్స్కి భూమికి గ్యాప్ వచ్చేసింది. ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ఇందులో నుంచి నీళ్ళు యువతలకి వెళ్ళినాయి. ఎప్పుడైతే నీళ్ళు వచ్చినో యువతలు ఉన్న స్ట్రక్చర్స్ అని కొట్టుకుపోయినాయి. ఎప్పుడైతే ఈ బ్యారేజ్లు వరుస ఇంత పెద్దది ఉంది కదా, ఏడైతే ప్రెషర్ పడి నీళ్ళు పోయినో ఏడు కింద పోయిందో ఇది కిందికి పోయింది. అదే 19th పిల్లర్ 1.5 మీటర్స్ విత్ ఇన్ డేస్లో కింది కుంగిపోయింది. ఇట్లా ఉండాల్సింది. ఎప్పుడైతే కింది కుంగిపోయిందో గేట్ల అలైన్మెంట్, బ్రిడ్జ్ బ్యారేజ్ అలైన్మెంట్ ఎప్పుడైతే తప్పిందో గేట్ల అలైన్మెంట్ తప్పింది. గేట్ల అలైన్మెంట్ ఎప్పుడైతే తప్పిందో అది తెరుచుకోనికే మూసుకోనికే లేకుండా పోయినాయి. దాంతో ఆరేడు మొత్తం ఉన్న 2 కిలోమీటర్లలో ఉన్న పిల్లర్స్లో ఇది పోయింది. ఇప్పుడు కేసీఆర్ అంటాడు కానీ 4 పిల్లర్లు కుంగిపోతే ఏమైందని. వెన్నుపూసల 4 పూసలు పోయినాయి అనుకో. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ బ్యారేజ్ అనేది వెన్నుపూస లాంటిది గోదావరి జలాల ఎత్తిపోతలకు. మీరు సింపుల్గా అర్థం చేసుకొని, ఒక మనిషికి కాలుకు దెబ్బ తగిలినా, చేతికి దెబ్బ తగిలినా, కన్నుకు దెబ్బ తగిలినా, ఒక కాలు లేకున్నా లేచి నడవచ్చు, కుట్టుకుంటానే అనవచ్చు. కానీ వెన్నెముకలో వెన్నుపూసలో 4 పూసలు దెబ్బతింటే ఇంకా వాడు చేసేది ఏం లేదు, మంచంలో ఎల్లెలకలు అనుకో చూడాలి ఏం జరుగుతుందో అంతే. ఇప్పుడు ఈ గోదావరి ప్రాజెక్టు మేడిగడ్డ అనేది గోదావరి ప్రాజెక్టులో వెన్నుపూస దెబ్బతిన్నది. ఇక చేసేది ఏంది లేదు, జరుగుతున్న చూడాలి. అట్లా వస్తుంటాయి నీళ్ళు, ఇట్లా పోతుంటాయి. దీన్ని ఇట్లా ఆపినావు అనుకో, 80,000 పుస్తకాలు చదివిన మేధావి 9.5 ఏళ్ళు కష్టపడి ఆపితే 3 ఏళ్ళలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకొక వారం రోజులు నాకు కీరా నా తడాక చూపిస్తా అంటుండు. పోని ఆయన వచ్చి అడిగిండా, ఆయన రాడు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తోలుతున్నాడు. ఇక మీరు అడిగిరా పూర్ణస్తుతం ఏమంటాడు అని. మనం ఇంట్లో వాళ్ళనో వీళ్ళనో విలుచుకరా పండిత పిల్లలు పంపిస్తుంది చూడు, పోయి పతాలు ఆడుకునే వాళ్ళు ఊర్లారే వాడు ఉండడం జామేరు అని పిల్లల్ని తోలుతారు చూడు. కేసీఆర్ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని తోలి ఏది పడితే అది మాట్లాడి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఇందులో పోని మనమేమన్నా చేసినామా? 2023 అక్టోబర్ 21 నాడు, అక్టోబర్ 22 ప్రాజెక్టు ఏఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసింది. అని మేము కేసు పెట్టలేదు. ప్రాజెక్టు కుప్పగూలిపోయిందని చెప్పి ఎఫ్ఐఆర్ చేసిందే కేసీఆర్ గవర్నమెంట్. మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఇది కుప్పగూలిందని ఫస్ట్ కేసు పెట్టింది కూడా వాళ్ళే. ఎఫ్ఐఆర్ చేసింది వాళ్ళ హయాంలోనే. మనం కూడా ఏం పోలీస్ కేసు పెట్టలే. దాని తర్వాత 23 అక్టోబర్ 22 తేదీన, అంటే సేమ్ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ కుంగుపాటుపోయి ఒక కమిటీని నియమించింది. వాళ్ళు నవంబర్ 1 నాడు ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చారు, ప్రిలిమినరీ నివేదిక. ఇది నివేదిక మొత్తం ఉత్తమ్ సార్ చెప్పిండు. ఇక్కడ ఈ నివేదిక అంత ఉంది క్లియర్గా. అందులో బేసిక్స్ మొత్తం ఈ నివేదికలు ఇచ్చేసారు. ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే 19వ పిల్లరు 1.256 మీటర్లు ఆల్రెడీ భూమిలో గుంగిపోయింది. దీంట్లో ప్లానింగ్, డిజైనింగ్, నాణ్యతను నియంత్రించలేదు మరియు నిర్వహణ లోపాల వల్లని పిల్లర్లు కుంగిపోయినాయి. అంటే ఏ ఒక్క దాంట్లో కూడా వీళ్ళు పాటించాల్సిన నిబంధనలు పాటించలేదు. అది ప్లానింగ్లో కావచ్చు, డిజైనింగ్లో కావచ్చు, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కావచ్చు. 0 నుంచి 100 వరకు పని మొదలుపెట్టినప్పటి నుంచి కుప్పగూలే వరకు ఏది బాధ్యతతో చేయలేదు, ఏది భద్రంగా చేయలేదు. ఇది మొత్తం కుప్పగూలిపోయిందని చెప్పి ఎన్డీఎస్ఏ, హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్, మనందరం చూసి బాగుంది బాగాలేదు చెప్పొచ్చు, వంక ఉందా టింక ఉందా మనం చెప్పొచ్చు. కానీ దీంట్లో స్టీల్ ఎంత ఉంది, సిమెంట్ ఎంత ఉంది, స్ట్రక్చర్ ఎంత ఉంది, స్ట్రెంత్ ఎంత ఉంది. ఇప్పుడు మనం ఫ్లోర్స్ని బట్టి స్టీల్ రాడ్ సైజ్ 19 mm వేయాలన్నా, 17 mm వేయాలన్నా, కాంకర ఏం వేయాలి, దీనికి ఒక సైన్స్ ఉంది కదా. ఎంత సిమెంట్ వాడాలి, ఎంత శాండ్ వాడాలి, ఇవన్నీ వాళ్ళు క్లియర్గా. ఈ మొత్తం బ్యారేజే దెబ్బతిన్నది దీనివల్ల.
ఈ ఒక్క బ్లాక్ దెబ్బతిన్నదానికి ఒక్క బ్లాక్ కాదు, ఇక్కడ నుంచి అక్కడి వరకు కింద భూమిలో ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారు. భూమి కూడా ఒకే రకంగా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలన్నా మీరు ఎందులో నీళ్లు నిలబెడతారంటే ఇది కుప్పకూలుతుంది. ఫస్ట్ మొత్తం కాల్ చేయరు, గేట్లు ఎత్తురు, నీళ్లు కాల్ చేయరు. అసలు భూమిలో ఉన్న బలం ఎంత, ఈ సీకెంట్ పాయిల్ కింద అసలు ఏముంది, మట్టి ఉందా, ఇసుక ఉందా, మెత్తగుందా, అసలు ఆల్రెడీ ఇసుక పోయి గోతి పడ్డదా, కూలడానికి సిద్ధంగా ఉందా, ఇవన్నీ ఫస్ట్ మీరు టెస్టులు చేయండి. టెస్టులు చేసినాకనే మీరు ముందుకు వెళ్ళాలి. అట్లా కాకుండా మీరు ఏది చేసినా మొత్తం అంతా కొట్టుకపోయి కిందున్న వాళ్ళంతా పోతారు, ఊర్లే కొట్టుకపోతాయని చెప్పి క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే భారత ప్రభుత్వము దేశంలో ఉండే, ప్రపంచంలో ఉండే నిపుణులందరినీ ఒక దగ్గర జమ చేసి ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ. కేసీఆర్ ఉన్నప్పుడే, మనం నవంబర్ 1 నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి, డిసెంబర్ 7కు మన ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిండ్రు నివేదిక. ఆ నివేదికను పట్టించుకోలే, ఏది చేయలే. మనం వచ్చిన తర్వాత మనం అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎలక్షన్ టైంలో రాహుల్ గాంధీ గారు, నేను, శ్రీధర్ బాబు గారు అందరూ విజిట్ చేసి మేము రాగానే జ్యుడిషియల్ కమిషన్ వేసి ఎంక్వైరీ చేస్తాం. ఆ ఎంక్వైరీ నివేదిక ప్రకారం రిస్టోర్ చేసే దాని మీద పనిచేస్తాం. ఈ తప్పులకు కారణమైన వాళ్ళని శిక్షించడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుందని సుప్రీంకోర్టు జస్టిస్ పనిచేసిన పిసి ఘోష్, మనం యాక్చువల్గా సిట్టింగ్ జడ్జిని అడిగినాం హైకోర్టుని, మేము సిట్టింగ్ జడ్జిని స్పేర్ చేయలేము, మా దగ్గర జడ్జిలు లేరు, మీరు రిటైర్డ్ జడ్జెస్ని ఎవరినైనా కావాలంటే మేము ఇస్తామంటే పిసి ఘోష్ మనకు కమిషన్కి ఇచ్చిండ్రు. అతను ఎలాబరేట్గా అందరికి అవకాశాలు ఇచ్చి, నోటీసులు ఇచ్చి, పిలిచి, నాకు తెలిసి కోదండరామ్ సార్ కూడా వెళ్ళి డిపోజిషన్ ఇచ్చిండ్రు, చాలామంది ఎక్స్పర్ట్స్ ఇచ్చిండ్రు, చాలామంది ఆఫీసర్లు ఇచ్చిండ్రు, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిండ్రు, కేసీఆర్ను, కేటీఆర్ను, ఆఫీసర్లను అందరినీ పదే పిలిచిండ్రు. హరీష్ రావు వాళ్ళకి మనం ఇచ్చిన నివేదికలను కూడా లెటర్ పెట్టి తెప్పించుకున్నాడు. అన్ని రకాలు చేసినాక ఫైనల్గా ఆయన ఇచ్చిన రిపోర్టు ఏం చెప్పిండో కూడా ఉత్తమ్ సారు ఈరోజు చెప్పిండు. సో ఇంత జరిగినాక ఈరోజు స్పష్టంగా ఎన్డీఎస్ఏ కానీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఎనీ డిపార్ట్మెంట్, ఎక్స్పర్ట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించిన ఏ డిపార్ట్మెంట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ కింద మీరు గేట్లు మూసేసి నీళ్లు నింపండి, పంపులు ఆన్ చేయండి, నీళ్ళు ఎత్తిపోయండి అని చెప్పలే. మీరు ఇవన్నీ టెస్టులు చేసే వరకు ఏది ముట్టుకున్నా జరిగే ప్రమాదంకి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశం. నాట్ ఓన్లీ మేడిగడ్డ, సిమిలర్ టెక్నాలజీ, సిమిలర్ సిస్టమ్లు ఉన్నాయి, అవి కూడా కొన్ని క్రాక్స్ వచ్చినాయి. మనం వచ్చినా కూడా నీళ్లు, బుడగలు అవి వస్తే వాటిని కొంత ఏదో చేసే ప్రయత్నం చేసినాం. చివరికి వాళ్ళు ఇచ్చిన దాంతో అన్ని గేట్లు పైకి ఎత్తి పెట్టినాం. గోదావరి నుంచి వచ్చే నీళ్ళు చక్కగా కిందికి పోయేటట్టు, ఎందుకంటే ఆపితే నీళ్లు నిండితే దీని మీద బరువు పడితే భూమి లోపడిపోతే ఉన్న బ్యారేజీలు కూలితే కింద ఉన్న భద్రాచలం వరకు కొట్టుకుపోతుంది. ఇది సింపుల్గా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతైతే అంత వేగంగా దీని పనులు చేయాలని, ఏదో మేస్త్రీలను తీసుకొచ్చి కట్టేదైతే దబదబ తెచ్చి 4 ఇటుక పిల్లలు అడ్డం పెట్టి 4 ఇసుక బస్తాలు వేసేటోళ్ళం. ఎక్స్పర్ట్స్ వచ్చి భూమి లోపల పోయి ఏం పరిస్థితులు ఉన్నాయో స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చి ఏం సమస్య ఉందో కనుక్కోవాలి, ఈ సమస్యకు చూపించాల్సిన పరిష్కారం వాళ్ళే ఇవ్వాలి, ఆ పరిష్కారాన్ని అమలు చేసే బాధ్యతని మనం, దానికి అవసరమైన ఖర్చులు పెట్టడానికి ప్రభుత్వం ఉంది. సరే, శిక్షలు, నేరము శిక్ష ఒక పక్కన పెడితే దీన్ని ఎట్లయినా మళ్ళా 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికే 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినాం, దీన్ని ఎట్లయినా నిలబెట్టుకోవాలని మేము తాపత్రయపడుతున్నాం. కానీ మా తాపత్రయం అనేది కేసీఆర్ లాగానే 80,000 పుస్తకాలు చదివినా అని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆర్మీలో పనిచేసిండ్రని, నేను ఊర్లో వ్యవసాయం పనిచేసి వచ్చిన మా తెలివితేటలు ప్రదర్శిస్తే ఇక అది ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అక్కడికి కూడా మేము ఎక్స్పర్ట్స్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరిని ఏర్కొచ్చి దేశంలో ఉండే వాళ్ళన్ని సంస్థల్ని కూడి చేసి, ఇప్పుడు పరీక్షిత్తును కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టి ఆర్మీ ఎక్స్పర్ట్ను డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నామని రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈజ్ నాట్ ఫ్రమ్ అవర్ సర్వీస్, ఈజ్ టనెల్ ఎక్స్పర్ట్. జమ్మూ కాశ్మీర్ ఏరియాలో లాంగెస్ట్ టన్నెల్స్ ఇట్లాంటి పనులు చేయడానికి ఆయన టన్నెల్ ఇట్లాంటి దాంట్లో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మైండ్స్ ఇన్ ఇండియా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి ఉన్న పరిచయంతో కనిపెట్టి చేసుకొని తెచ్చుకుంటే, నేను పోయి నాకున్న పరిచయాన్ని బట్టి వారిని డెప్యుటేషన్ మీద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి, అటు శ్రీశైలం ఎస్ఎల్బిసి ఇటువన్నీ చేయడానికి ఆర్మీలో ఉండే ఎక్స్పర్ట్స్ని కూడా మనకున్న పరిచయంతో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం పనులు చేస్తున్నాం. ఒక పక్కన మనం ఇది చేస్తుంటే
ఈరోజు మీరు నీళ్లు నింపుతారా లేదా, నీళ్లు ఎత్తుతారా లేదా? వారం రోజులు మాకు అప్పచెప్పండి, మా తడాకా చూపిస్తాం. ఏమన్నా ఇక నేను కాదు కానీ మా అయ్య వస్తాడు అప్పచెప్పురు అని ఈయన బయలుదేరాను. మరి దీనికి కారణం ఏంది? రెండోగా ఆయన అంటాడు, అసలు కేసీఆర్ చాలా దూరదృష్టితోని ముందు చూపుతోటి కాళేశ్వరం కట్టిండు, కరువు వచ్చినప్పుడు ప్రజలకు వనుకొస్తుందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఆయన గారికి, తాటి చెట్టు లాగా పెరిగితే సరిపోదు, తలకాయలు ఏమన్నా గుజ్జు ఉండాలి. ఎందుకంటూ నీ మాట అంటే ఎల్నినో ద్వారా కరువు వస్తే వర్షాలు లేవు, వరదలు లేదు, తుఫాన్ లేదు, నీళ్ళే లేవు. మేడిగడ్డ అన్నారం సుందిలో ఎత్తేది ఎట్లనే? ఇవి కట్టింది దేంది? వరద నీళ్ళు, గోదావరిలో వరద నీళ్ళు ఉధృతంగా వచ్చినప్పుడు ఎత్తి దాచిపెట్టుకొనికే కట్టిరు. అంతేనా మిత్రులారా? ఇదేంది? దీని బేస్ ఏంది? ఫ్లడ్ వస్తుంది, ఫ్లడ్ వచ్చినప్పుడు వరద జలాలు 90 రోజులు వస్తాయి, 90 రోజులలో రోజుకు 2 టీఎంసీలు అయితే 180 టీఎంసీలు తీసుకెళ్ళి వేరే వేరే రిజర్వాయర్లలో మనం పోసుకోవాలనేది కదా మొత్తం ఈ ప్రాజెక్టు యొక్క ఫిలాసఫీ. మొత్తం స్థూలంగా ఈ ప్రాజెక్టు యొక్క ఆలోచన, అంచనా, నిర్మాణం ఉధృతంగా వరద జలాలు వచ్చినప్పుడు ఆ వరద జలాలు పోయి బంగాళాఖాతంలో కలవకుండా ఎంబడెంబడే వెతుకొని పక్కకు తీసుకెళ్ళి దాచిపెట్టుకోవాలనేది పెట్టినాం. ఎలినో వచ్చి కరువు వచ్చింది, వర్షాలు వస్తలేవు అంటే చూసినావా మా మామ ఎంత మేధావి, వర్షాలు రానప్పుడు కూడా మేడిగడ్డలు నీళ్ళు ఎత్తిపోయినకే డిజైన్ చేసాడు అని అల్లుడు చెప్తుండు. ఏమన్నా అసలు అంటే బేసిక్ సెన్స్ ఆర్ కామన్ సెన్స్ ఆర్ అసలు కనీస అవగాహన పరిజ్ఞానం ఉన్నోడన్నా మాట్లాడే మాటలేనా? ఇక అమాయకంగా ఉన్నోళ్ళు ఉంటే అరే నిజంగానే ఇక్కడంతా కరువు వచ్చింది, మేడిగడ్డ సుందిల్ల అన్నారం నుంచి నీళ్ళు ఎత్తిపోసిన ఉంటే మాకందరికీ నీళ్ళు వచ్చాయి కదా అని ఉత్తర తెలంగాణ రైతులందరినీ భ్రమలు కల్పించడానికి. వర్షమే వస్తలేదు, నీళ్ళే వస్తలేవు అంటే వరదడికెళ్ళి వచ్చే, వరద వస్తే ఒడిచిపట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంది? ఎత్తిపోసేది ఏంది? ఈ ప్రాజెక్టే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే పేరు మార్చిన కాళేశ్వరం కావచ్చు, అత్యధిక వర్షము, వరద, తుఫాన్ వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ఎంబడెంబడే ఇందులోకి వెళ్ళి పంపులు, లిఫ్టులు, బ్యారేజ్లతో ఎత్తిపోసి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి బయటికి తీసుకొచ్చి మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, రకరకాల రిజర్వాయర్లు అప్ టు చేవెళ్ళ వరకు నీళ్లు ఫటాఫట్గా తరలించేసి అన్ని పంపులు, లిఫ్టులు పనిచేపించి ఆ నీళ్లు తీసుకెళ్ళి రిజర్వాయర్లలో నల్లు వచ్చినప్పుడు మనం ఇంట్లో బిందెలలో, కుండలలో, చెంబులలో, లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. గంటసేపు నల్లు వస్తే ఏం చేస్తాం? ఇంట్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్నీ నింపి పెట్టుకొని ఆ పక్కకు పెట్టుకుంటాం. మళ్ళీ 24 గంటలు నల్లు వచ్చే వరకు పొదుపుగా వాడుకుంటాం. ఇదే సూత్రం ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే ఈరోజు కాళేశ్వరం. అసలు నల్లనే రాలేదు, బిందెలలో నింపు, కుండలలో నింపు, బకెట్లలో పట్టేసి పైన ట్యాంక్కి ఎక్కి మా మామ అయితే అద్భుతంగా ఎక్కిస్తున్నాడని అల్లుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఈరోజు ఈ అన్నిటి పరిస్థితులకు కొడుకేమో మా అయ్య కప్పచెప్పని, అల్లుడేమో మా మామ ఎంత గొప్ప సూత్రం కనిపెట్టిండో చూడండి అని నేను ఒకటే అడగదలుచుకున్నా. ఇవాళ 9.5 ఏళ్ళు మీకు అప్పచెప్తే 8,21,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 3 ఏళ్లలోనే 38,000 కోట్ల రూపాయల ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును 1,47,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచి 1,02,000 కోట్ల రూపాయలు పేమెంట్ చేసి కట్టి ప్రారంభించిన 3 ఏళ్లలోనే కాళేశ్వరం కాస్త కూలిపోయి కూలేశ్వరం అయి కూర్చున్నది. మీకు అందిస్తే చేసిన నిర్వాకం అనేది దీన్ని విధ్వంసం అంటారు. ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఆర్థిక ఉగ్రవాది. ఉగ్రవాదం రకరకాలుగా ఉంటుంది, కానీ ఆర్థిక ఉగ్రవాద కుటుంబం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు. తెలంగాణ యొక్క ఆర్థిక మూలాలను దోపిడీ చేయడమే కాకుండా విధ్వంసం చేసిండ్రు. దీనికి ప్రజా కోర్టులో మొదటి విడతగా ఒక తీర్పు ఇచ్చిండ్రు, రెండో విడతగా గుండుసున్న చేసిండ్రు, మూడో విడతగా ఇంకా చేయాల్సింది ముందుంది. సో ఈ మొత్తం అప్పుడే ఆ నేరాలన్నిటి మాఫ్ అయిపోయినట్టు అప్పుడప్పుడు 15 ఆగస్టుకు 26 జనవరికి నేరగాళ్లకు, తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు క్షమాభిక్ష పెడుతుంటాం వానికి మార్పు వచ్చిందేమని. వీళ్ళు మారేటోళ్ళు కాదు, వీళ్ళు ముసుగు తోడుకొని ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో ముసుగు తోడుకొని మభ్యపెట్టి మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చిన కాడి నుంచి దోపిడీకే
ప్రాధాన్యత ఇచ్చిండ్రు. ఏ రోజు కూడా తెలంగాణ ఇంట్రెస్ట్లో పని చేయలే. నేను ఎందుకు అథారిటేటివ్గా చెప్తున్నా అంటే, ఉద్యమంలో తెలంగాణ ఇంట్రెస్ట్లో ఉద్యమం చేసిన వాళ్ళు ఒక్కరిని కూడా కేసీఆర్కి ఈ పక్కన కానీ ఆ పక్కన కానీ ఉండనియలే. వాళ్ళకి ఇంటిగ్రిటీ లేదా? వాళ్ళకు తెలంగాణ పట్ల అవగాహన లేదా? ఎందుకు దగ్గరికి రానియలే? కోదండరామ్ గారు లాంటి వాళ్ళని చాలామంది తెలంగాణ ఉద్యమంలో ముందున్న వాళ్ళు, కోదండరామ్ గారు కావచ్చు, ప్రొఫెసర్ యాదగిరి కావచ్చు, ఎవరైనా మీరు పాశం యాదగిరి కావచ్చు, లేకపోతే ఏ నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జడ్జిలు కావచ్చు, లేకపోతే తెలంగాణ మేధావులు కావచ్చు, ఎవరన్నా 10 సంవత్సరాల చంద్రశేఖరరావు అధికారంలో ఈ పక్కనో ఆ పక్కనో కనిపించిండ్రా? ఎందుకంటే ఆయన ఆలోచన వేరు, ఆయన దృష్టి వేరు, ఆయన చేరుకోవాలనుకుంటున్న మజిలీ వేరు, వీళ్ళందరూ అనుకుంటున్నది వేరు. మరి వాళ్ళిద్దరికి ప్రయాణమే, పడవ ప్రయాణమే పొంతనే లేదు. ఎందుకు రానిస్తాడు? ఆ పడవ ఎందుకు ఎక్కనిస్తాడు? ఆయన ప్రయాణం తప్పు అని చెప్తే ఇంటి తలుపులు బద్దలు కొట్టి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టిండు. ఈరోజు కూడా ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, నేను ఉప ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా మంత్రుల అనుమతితోటి ఎప్పుడు చెప్తే అప్పుడు చంద్రశేఖరరావు లెటర్ రాస్తే శాసనసభ పిలిచి చర్చ చేద్దాం, వాస్తవాలు అన్నీ మాట్లాడదాం. మాట్లాడినాక ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు వాళ్ళు చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3కి 3 అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు శని? వారం రోజులు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయనని ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తాం. ఉన్నోళ్ళందరినీ 60C కింద టర్మినేట్ చేస్తావా, లేకుంటే ఆయన కింద వాళ్ళని చేసి ఈయన మొత్తం హెడ్ ఆఫ్ ద కాంట్రాక్టర్గా చేసి వాళ్ళందరూ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు వాళ్ళే కదా. ఆయన కావాల్సిన వాళ్ళు అందరినీ పెట్టుకొని దాన్ని ఎట్లా రిస్టోర్ చేస్తాడో చేయమనుండ్రి. ఇప్పుడు నిజంగానే చంద్రశేఖరరావు గారి వాదనలో బలం ఉంటే, చంద్రశేఖరరావు గారు ఏ తప్పు పాల్పడకపోతే, ప్రమాదం జరిగితే చంద్రశేఖరరావు గారు సభ ఎప్పుడు కోరుకుంటప్పుడు నేను పర్సనల్గా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి సభ పెడతా. వారు కోరుకున్న రోజు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక అనుమతి ఇస్తాం మండలికి. వారు పోయి అక్కడ ఉండి మండలి ఉండే సభ్యులను కూడా, లేకపోతే జాయింట్ సెషన్ పెడతాం ఒకటేసారి. స్పీకర్ గారిని కౌన్సిల్ చైర్మన్ రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను జాయింట్ సెషన్ పెట్టి ఈ ప్రాజెక్టు మీద కూలంకషంగా చర్చ చేద్దాం వన్స్ ఫర్ ఆల్. నిజంగానే మా అనుభవంలో ఏమైనా మేము తీసుకునే నిర్ణయాల ఆలస్యం ఉంటే వారిని కన్విన్స్ చేయమనుండ్రి. ఎక్స్పర్ట్స్ని కూడా అలౌ చేద్దాము. అడ్వకేట్ జనరల్ ఇట్లా ఎక్స్పర్ట్స్ని మనం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని కూడా హౌస్లోకి విత్ స్పీకర్ పర్మిషన్ ఆర్ కౌన్సిల్ చైర్మన్ పర్మిషన్ మనం అలౌ చేయొచ్చు. ఎక్స్పర్ట్స్ని, అడ్వకేట్ జనరల్ని సభలోకి పిలిచి జాయింట్ సెషన్ ఏర్పాటు చేసి వన్స్ ఫర్ ఆల్ చర్చ చేద్దాం. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉంది. ఇక్కడ ఉన్న మిత్రులకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడకూడదు. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు సొమ్ము వృధా కాకూడదు, గోదావరి పాలు కాకూడదు. చాలా ప్రాజెక్టులు కేసీఆర్ కట్టిన వాటిని వినియోగిస్తలేమా? సెక్రటేరియట్ కట్టిన వాడుకుంటూ వదిలేసినామా? తమిళనాడులో అట్లనే కడితే దాన్ని వేరే దానికి ఇచ్చిండ్రు. ఇంకొకటి ఏదన్నా కేసీఆర్ ఏదన్నా చెప్తే ప్రజలకు పనికొచ్చేది ఉంటే షాదీ ముబారక్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, రైతు బంధు అని ఆయన పెడితే దాన్ని 2000 పెంచి రైతు భరోసా చేసి ఇంకా పెంచి ఇచ్చినాం కదా. ఇది కూడా ఆయన కోసం కట్టుకుంటే మేము ప్రజల కోసం వాడుతూనే ఉన్నాం కదా. దీన్ని ప్రజాభావం చేసి ప్రజలకు అందరికి అవకాశం ఇచ్చినాం కదా. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా చూడవచ్చు. అయితే సీతక్క దగ్గర లేకపోతే బట్టల దగ్గర షాయద అయిపోవచ్చు. సమయానికి వస్తే భోజనం కూడా పెడతారు వాళ్ళు. ఎవరిని ఈ గేట్లు ఎప్పుడైనా మూసినరా? ఈ డిసెంబర్ 7, 2023 తర్వాత ఎవరైనా వస్తపోతే చూడాలి. ఎప్పుడైనా గేట్ బంద్ అయిందా? ఆ రోజు గద్దరాన్ని వస్తే బయట గంటల కొద్ది ఎండ కూర్చోబెట్టారు. మనం వచ్చిన తర్వాత ఇది ఎప్పుడైనా మూత పడ్డదా?
నిత్యాన్నదానం జరిగినట్టు ఇక్కడ అందరూ వచ్చిపోతూనే ఉన్నారు కదా, చిన్నది పెద్దది ఏదున్నా ప్రజలకు ఏ రకంగా వాడుకుని ఆయన ఉద్దేశం ఏ ఉద్దేశంతో కట్టినా ప్రజలకు ఉపయోగపడేది ఉంటే ఆ ఉద్దేశాన్ని మార్చినాం తప్ప వినియోగాన్ని ఆపలేదే. నిజంగానే ఇయ్యాల మేడిగడ్డ అన్నారం సుందిల్లా ప్రజలకు ఉపయోగపడేది ఉంటే రాత్రి మొదలనాడు పోయి కూర్చొని చేపించి వినియోగించే వాళ్ళము. నిజంగా ఏమి చెయ్యలేని నిస్సహాయ పరిస్థితులు ఉన్నాము, అసహనంగా ఉన్నాము, బాధ కోపం కూడా ఉంది. 1,00,000 కోట్లు పెట్టింది, ఇట్లా అయిపోయింది. నేరగాళ్ళని శిక్షించలేకపోతున్నాం, దీన్ని వినియోగించలేకపోతున్నాం. అధికారం వచ్చి 30 నెలలు అయింది. ప్రజలందరూ వీళ్ళను ఉరిదీయాలని కోరుకుంటే నియమ నిబంధనలు అడ్డం వస్తున్నాయి అని మేము అనుకుంటున్నాము. కమిషన్ ఇచ్చిన రిపోర్టు యాజ్ వేర్ ఇట్ ఈజ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిబిఐకి అంతకుముందు కేంద్ర మంత్రి గారు అన్నారు, మాకు అప్పయ్యపురు 48 గంటలలో అందరిని లోపలేస్తామని. ఎన్ని రోజులు అయింది ఇచ్చి? డేట్ కూడా చెప్తా మళ్ళీ. అదేందుకు ఇంకా ఈ కొంచెం ఆపేది. 2025 జూలై 31 జ్యుడిషియల్ కమిషన్ 645 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. 2025 ఆగస్టు 31 అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ జరిగింది. అదే రోజున మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ల నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలే విచారణకు సిబిఐకి అప్పగించాం. 2025 సెప్టెంబర్ 1వ తేదీన ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ జీవో నెంబర్ 104 రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి మొత్తం ఇచ్చింది. సెప్టెంబర్ పోయి మళ్ళీ సెప్టెంబర్ రానికి వస్తుంది. మరి ఆ నుంచి బయలుదేరి నడుచుకుంటూ వస్తురేమో మా బటన్ అని అడిగి మళ్ళీ ఏమన్నా ఇచ్చి సిబిఐ అధికారులకు మరి విమానమో బస్సో కారు పంపన్న. మరి నడుచుకుంటూ వస్తే చాలా టైం పట్టేటట్టుంది ఢిల్లీ నుంచి. ఈరోజు ఈ నేపథ్యంలో ఎదురుదాడి చేసి పాత అన్నీ మర్చిపోయినరు, మళ్ళీ కొత్త రాగం తీయాలని కొత్త రాగం ఫస్ట్ పిల్లలతో తీపిస్తున్నాడు. ఇది జర వినసొప్పుకుంటే ఆయన దిగుతాడు, లేకపోతే మళ్ళా రాగం మారుస్తాడు దీన్ని ఇట అట అని. సో స్పష్టంగా ప్రజాభవన్ నుంచి చంద్రశేఖరరావు గారికి సూటిగా నా విజ్ఞప్తి, శాసనసభ శాసన మండలి ఉమ్మడిగా సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి, తారీఖు చర్చ జరగాల్సిన ఎన్ని రోజులు. మేము కూడా ప్రభుత్వం నుంచి లేఖ ఇచ్చి చర్చ పెట్టిద్దాం. ఏ మాత్రం కూడా మీ గౌరవానికి, మీ మర్యాదకు, మీ చర్చకు అడ్డు రాకుండా సభను సజావుగా నడిపించే విధంగా మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు బాధ్యత తీసుకుంటారు. నేను వారికి సహకరిస్తాను. నేను స్పీకర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తాను, హౌస్ను ఆర్డర్లో పెట్టి చంద్రశేఖరరావు గారు ఏ ఉద్దేశంతో ఏ విధానంతో, స్పీకర్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు, వారికి కూడా నేను విజ్ఞప్తి సార్. ఆయన సీనియర్ లెజిస్లేటర్, 10 years చీఫ్ మినిస్టర్గా పనిచేశారు, 9.5 years. ఆయన గౌరవానికి ఆయన మర్యాదకు భంగం కలగకుండా ఎవరైనా భంగం కలిగించేటట్టు వాళ్ళ పట్ల మీరు కఠినంగా చర్యలు తీసుకోండి. వాళ్ళ సభలో నుంచి బయట కూర్చోబెట్టండి. వారు ఏమేమి మాట్లాడుతారు మొత్తం చెప్పమని ఉండ్రి. నిజంగానే నిపుణుల కంటే మేధావిగా చంద్రశేఖరరావు గారు ఏదైనా సూచన చేస్తే డెఫినెట్గా ఈ ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటుంది. మాకు కావాల్సిందే అది కదా. ఇన్ని ఎక్స్పర్ట్స్ కమిటీలను, ఇన్ని ఎక్స్పర్ట్ ఏజెన్సీలను ఎందుకు ఎంగేజ్ చేస్తున్నాం విత్ ఫీ? జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి. సరిదిద్దడం ఇంకో పెద్ద తప్పుగా మారింది అనుకో, అది అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. సరిదిద్దే ముసుగులో చిన్న తప్పు కంటే ఇంకా పెద్ద తప్పు జరిగిందనంటే నష్టం వస్తుంది. కాబట్టి అందుకే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్కి ప్రాధాన్యత ఇస్తున్నాము. అందుకే ఫీజు ఇచ్చి ఎంగేజ్ చేస్తున్నాము, ఉచిత సలహాలు కాకుండా. మరి ఎందుకు మీరు ముందుకు రారు? మీకు బాధ్యత లేదా? మీరు జీతభత్యాలు తీసుకుంటలేరా? మీకు హోదా లేదా? మీకు జీతభత్యాలు ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది, ప్రజలు మీరు సభకు వచ్చి మాట్లాడాలని చెప్తున్నారు, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ని రకాలుగా చెప్పినా మీరు తప్పించుకుంటున్నారంటే మీరు చేసిన నేరము ఘోరం మీకు తెలుసు. అందుకే మీరు మొహం చాటేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బేషరంగా అబద్ధాలు చెప్పేటోళ్ళని ఊరి మీదకి వదిలి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణకు, తెలంగాణ సమాజానికి ఏ మాత్రం కూడా ఉపయోగం కాదు.
ఇక లోన్ల గురించి దాదాపుగా 97,000 కోట్ల రూపాయల లోన్ తెస్తే కాళేశ్వరంలో ఒక్క 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో 33,574.11 కోట్ల రూపాయలను మనం అప్పు కట్టినాం. ఓన్లీ కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు ఓన్లీ 1 ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అంటే ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 12 నెలలల్లా మన ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు మీద చంద్రశేఖరరావు గారు తెచ్చిన 97,000 కోట్ల పైచీలకు అప్పుకు 33,574.11 కోట్ల రూపాయలు అప్పు చెల్లించినవా. చుక్క నీరు తాగకుండా, చుక్క నీరు తీసుకోకుండా, రైతుకు అనా పైసా ప్రయోజనం లేకుండా ప్రజల సొమ్ము ఆయన చేసిన అప్పులకు తప్పులకు ఒకే ఒక్క ప్రాజెక్టు మీద ఇంత సొమ్ము చెల్లించినాం. ఈ 30 నెలల మనం చేసిన అప్పు రమారమి 1-2 ఇక్కడ అక్కడ 1,80,000 కోట్ల రూపాయలు రఫ్లీ మనం అప్పు చేస్తే 30 నెలల్లో మనం తిరిగి చెల్లించింది 2,08,000 కోట్ల రూపాయలు చెల్లించినాం. చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు తప్పులకు మేము అలా అప్పులు చేసి దాని అసలు మితి కట్టాల్సి వస్తుంది. 30 నెలల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ ఆన్ అండ్ యావరేజ్ 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆన్ అండ్ యావరేజ్ ఈ 30 నెలల పరిపాలనలో 2,08,000 కోట్ల రూపాయలు అప్పు చెల్లించినాం. ఇది తెలంగాణ ఫైనాన్షియల్ స్టేటస్. అయినా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా ఏ స్కీమ్ ఆపకుండా రేషన్ కార్డులు ఇచ్చినాం. 3,28,28 మంది పేదలకు 6 కిలోల సన్నబియ్యం ఇచ్చినాం. 50 లక్షల మందికి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం. 55 లక్షల కుటుంబానికి 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినాం. 4.5 లక్షల పేదలకు 5 లక్షల రూపాయలు ప్రతి ఇందిరమ్మ ఇల్లుకు ఉచితంగా ఇచ్చినాం. ఇవాళ గ్రామాలలో మీరు దాదాపుగా 9,000 కోట్ల పైచలకు మనం ఈరోజు చెల్లించినాం. రైతు భరోసా సంవత్సరానికి ఎకరాకు 10,000 ఆయన ఇస్తే 2,000 పెంచి సంవత్సరానికి 12,000 కింద 36,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ రైతు భరోసా కింద 30 నెలల్లో మనం ఖర్చు పెట్టినాం. ఉచిత విద్యుత్ 24 గంటలకు ప్రతి సంవత్సరం ప్రతి నెల 1,100 కోట్ల రూపాయలు యావరేజ్గా 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్కు చెల్లించినాం. 20,617 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, 25,35,000 మంది రైతులకు రైతు రుణమాఫీ చెల్లించినాం. 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు బకాయిలు పెట్టిపోతే కరెక్ట్ 60 రోజులలో నియమనని 4,000 కోట్లు, 2,000 అంతకుముందు నెలకి 750 కోట్లు ఇచ్చేది. అది కూడా సరిపోతలేదని వాళ్ళు వస్తే మన చర్చల్లో భాగంగా 4,000 కోట్ల రూపాయలు 60 రోజుల్లో ఇచ్చిన వచ్చే నెల 100 రోజుల్లో 6,000 కోట్లు ఇస్తాను. ఇప్పటికి 4,000 కోట్లు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ రిలీజ్ చేసినాం. ఆర్టీసీ నష్టపోయి అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకొని ఉంటే ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడనే ఉన్నారు. 1,000 కోట్ల లాభాలకు తీసుకొచ్చినాం. ఈరోజు ఆర్టీసీ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ 1,000 crore దే హావ్ మేడ్ ప్రాఫిట్. ఆర్టీసీని లాభాల బాట పట్టించినాం. 60,000 కోట్ల రూపాయలు మహిళలకు బ్యాంక్ లింకేజ్ ఇచ్చినాం. 0 వడ్డీ మీద 2,000 కోట్ల రూపాయలు ఆడపిల్లల తరఫున వడ్డీ చెల్లించినాం. బతుకమ్మ చీరలలో కూడా దోపిడీకి పాల్పడితే బ్రహ్మాండమైన చీరలు ఈరోజు ఇందిరమ్మ చీరల్ని మనం పంచిపెట్టినాం. ఆయన ఇచ్చిన పథకాలు అన్నిటికన్నీ కొనసాగించి ఒక్క అవినీతి నాపితే ఇన్ని పథకాలు చేసినాం. ఇన్ని పథకాలు ఈరోజు మీరు ఇంతమంది ఉన్నారు, మీరు ఎవ్వరు మాట్లాడతలేరు. రేషన్ కార్డు ఇవ్వలేదా, సన్నబియ్యం ఇవ్వలేదా, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వలేదా, 24 గంటల వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వలేదా, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదా, ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదా, ఆరోగ్యశ్రీ 1 yearలో 2,600 crores ఇచ్చిన ఆరోగ్యశ్రీ అండ్ సీఎం రిలీఫ్ ఫండ్ 500 రూపీస్ బోనస్ ఇచ్చినాం. అంతకుముందు ఒడ్లు వండిస్తే ఊరేసుకుంటూ అంటే
కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం, 3,000 కోట్లు బోనస్ పే చేసినాం. డైట్ ఛార్జెస్ 40% పెంచినాం, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినాం, బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినాం, లంచ్ క్వాలిటీ పెంచినాం. ఏ స్కీమ్ ఆపినాము? 8,21,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వాన్ని అప్పచెప్తే కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే మొదలుపెట్టిన స్కీమ్ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వారసత్వంగా సంక్రమించిన ఒక్క స్కీమ్ అయినా ఏదైనా ఆపినా? అదనంగా ఇన్ని స్కీమ్లు ఇచ్చినా కదా, మీరు ఎందుకు ధైర్యంగా మాట్లాడతలేరు? ఎందుకు ఘాటుగా తిప్పికొడతలేం మనం? టెంపుల్స్ కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, సుదీర్ఘకాలంగా ఉన్న వర్గీకరణ కావచ్చు, 100 సంవత్సరాల నుంచి వెనుకబడిన కులాల లెక్కలు లేకపోతే లెక్కలు తీసినాం కదా. ఏదైనా ఈ 30 నెలల చెయ్యని పని ఏదన్నా ఉందా? 67,000 మొత్తం హిస్టరీ తీసుకోండి, ఏ స్టేట్ కానీ ఎగ్జాక్ట్ 15 నెలల 67,618 ప్రభుత్వ ఉద్యోగాలు నియమించిన ప్రభుత్వం ఏదైనా దేశంలో ఉందా? వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు కదా, ఇచ్చినాం కదా. మొత్తం డిపార్ట్మెంట్ వైజ్ అసెంబ్లీలో పెట్టినా రేపు అందరినీ కావాలంటే ఎవరైనా ఛాలెంజ్ చేయమని పరేడ్ గ్రౌండ్లో అందరినీ మొత్తం లెక్క పెట్టి 1 by 1 ఫేషియల్ రికగ్నేషన్ యాప్ పెట్టుంది. మొత్తం ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చినో లెక్క తీయండి. అంతకుముందు ఇన్స్టాల్మెంట్లలో ప్రభుత్వ జీతభత్యాలు ఇచ్చేది, ఇవాళ 1వ తారీఖు నాడు అందరికి ఇస్తున్నాం. ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా ప్రభుత్వానికి పనిచేసే ప్రతి వాడికి 5 తారీఖు లోపల ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి జీతం రావాల్సిందే అని ఈరోజు పని పెట్టుకొని ఎవ్రీ వీక్ మానిటరింగ్ చేసి రిఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాయి, క్లీన్ చేసుకుంటూ వస్తున్నాయి. వరిధాన్యమే కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ రిఫార్మ్స్ ఎంత ఎవ్రీ ఇయర్ 50,000-60,000 తగ్గుకుంటూ పోయారు గవర్నమెంట్ స్కూల్స్లలో. లాస్ట్ 2 నెలల నుంచి లాస్ట్ టైం 50,000, ఈసారి 1,50,000 స్టూడెంట్స్ పెంచారు. ఫస్ట్ టైం గవర్నమెంట్ గ్రాఫిక్లో పెరుగుతుంది గవర్నమెంట్ స్కూల్స్లలో, పిల్లలు నమ్మకంతో జాయిన్ అవుతారు. అన్ని టెంకాయలు కొట్టిపోయిండు, టిమ్స్, నిమ్స్, అల్వాలు, ఎల్బీ నగరు, వరంగల్, ఉస్మానియా అని టెంకాయలు కొట్టుడు తప్ప తట్ట మట్టి అన్న తీసిండా? అన్ని ఇవాళ మనం కంప్లీట్ అయితే వాడు పోయి ఫోటోలు దిగుతుండు. శిల్పారామంలో ట్యాంక్ బండ్ మీద పోయి ఆ మధ్యలో సెల్ఫీ దిగి సెల్ఫ్ డబ్బా కొట్టుకోడు. ఎవడా మీ తాత కట్టినాడు శిల్పారామం. ఇప్పుడు సేమ్ సనత్ నగర్ టిమ్స్ దగ్గర పోయి ఫోటోలు దిగుతున్నాడు సిగ్గు లేకుండా. దేవుడు సిగ్గు ఎట్లా పెట్టలేదో నాకు అర్థం కాలేదు. వాళ్ళ డిక్షనరీలోనే లేనట్టుంది సిగ్గు అని పదం. కుటుంబం మొత్తం సిగ్గు తప్పిపోయారు. ఇప్పుడు కుటుంబానికి మొత్తం తెలంగాణలో ఉండే అన్ని కుటుంబాలకు అసలు 5 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలని పెట్టుకున్నాం. రేపు ఇందిరమ్మ బర్త్డే రోజు అఫీషియల్లీ కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో పుట్టడమే అదృష్టం అనే విధంగా ఈరోజు ప్రతి వాడికి తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కడుతుంది. ఎక్కడన్నా దేశంలో ఈ పథకం ఉందా? ఎక్కడన్నా దేశంలో సన్నబియ్యం ఉందా? ఎక్కడన్నా దేశంలో సంవత్సరంలో 67,000 ఉద్యోగాలు ఇచ్చిరా? ఎక్కడన్నా అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చిందా? ఎక్కడైనా భారతదేశం మొత్తం మీద పేదవాడికి ఇల్లిస్తే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే పథకం భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎవరినైనా. ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షలు చేసిన. గల్ఫ్ బాధితులు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి శవాన్ని తెప్పించడమే కాకుండా ఆ ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కూడా పథకం పెట్టిన. అక్కడనే వినోద్ గారు ఉన్నారు కదా. మీరు అడిగింది ఏంది చేయలేదు, ప్రతిదీ చేస్తున్నాం. ఇది కూడా కేసీఆర్ కోసం కాదు, ఇప్పుడు ఇది కాళేశ్వరం రిలేట్, ఇది ప్రజలకు అవసరం ఉన్నది, దీన్ని జాగ్రత్తగా చేయాలనేది మన ఆలోచన. వాళ్ళు హడావిడి పెట్టిరని తొందర పెట్టిరని మనల్ని అటు ఇటు చేసి ఏదో ఒకటి చేసి అది కూలగొడితే వీళ్ళే కుట్రతోని దాన్నే మనం బాంబులు పెట్టి పేల్చినామని మాటలు మాట్లాడారు. ఎంత బుర్ర తక్కువ అంటే మరి అమెరికాలో ఏం చదువుకున్నాడో నాకు తెలియదు కానీ మరి వేరే దోస్తులు వేరే చెప్తుంటారు. బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి వెళ్తుందా భూమిలోకి పోతుందా మా వీరేషన్ చెప్పాలి. ఎన్నో బాంబులు పెట్టి పేలిస్తే ఏదైనా మనం బాంబు పెడితే అది ఏడైనా పెట్టు గాల్లోకి లేస్తుంది కదా, పైకి లేస్తుంది కదా. మళ్ళీ కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ భూమిలోకి పోయింది కదా, బాంబులు పెడితే భూమిలోకి ఎట్ట పోతుంది? బుద్ధి ఉందా? అన్నం తింటుండా, గడ్డి తింటుండా? మాట్లాడేటప్పుడు బుర్రనాన్ని ఉపయోగించాలి కదా. పోనీ ఒకవేళ ఏదన్నా జరిగింది అని అంటే ఏదన్నా చేస్తే ఏదన్నా శకలాలు వేసినాయి గాల్లో ఉన్నాయి
ఇది ఉన్నదని అంటే మనం బాంబులు పెట్టాం. భూమిలో కుంగిపోయింది దాన్ని మనం బాంబులు పెట్టామని మన మీద వేస్తాడేమే. మీ నాయన అవినీతికి బలైపోయింది కాళేశ్వరం, మీ కుటుంబ దోపిడీకి బలైపోయింది గోదావరి నదీ జలాలు. మొత్తం మీ ఎంటైర్ కుటుంబం హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని పనిచేయాలి, ఒక్కొక్కరిని కాదు. తెలంగాణకి 8,21,000 కోట్ల రూపాయలు అప్పు వస్తుంది, కేసీఆర్కి 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది, 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు వస్తాయి. జన్వాడలో కేటీఆర్కు 100 ఎకరాలలో వస్తుంది, హరీష్ రావుకి లేదనుకుంటున్నాం, మొయినాబాద్లో ఉంది 50 ఎకరాల ఫామ్ హౌస్, శంకర్పల్లిలో కవితకు ఉంది 25 ఎకరాల ఫామ్ హౌస్. అటు భూములు ఇచ్చిపెట్టి ఉత్త ఫామ్ హౌస్లు ఇల్లే చెప్తున్నా. మనం 250 గజాలలో 500 గజాలలో కట్టుకోవాలంటే జన్మంతం కష్టపడాల్సి వస్తుంది, ఉత్తమన్న ఇల్లే లేదని చెప్తుంటాడు అప్పుడప్పుడు. మరి కేసీఆర్కు మాత్రము అంటే ఆ సూత్రం ఏందో మనకు తెలవాలి కదా. రాష్ట్రం అప్పుల ఊబిలు ఎట్లా కూరుకుపోతుంది, కేసీఆర్ ఆగర్భ శ్రీమంతుడు ఎట్లయితాడు, న్యూస్ పేపర్లు ఎట్లా వస్తాయి, టీవీ ఛానల్స్ ఎట్లా వస్తాయి, వ్యాపారాలు ఎట్లా వస్తాయి, బెంచ్ కార్లు ఎట్లా వస్తాయో ఆ సూత్రం చెప్తే తెలంగాణ మొత్తం బాగుపడుతుంది కదా. కేసీఆర్ని అందుకే కదా 2 సార్లు ముఖ్యమంత్రిని చేసింది ఆ సూత్రం చెప్పమని. అందుకోసమనే మిత్రులారా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మంచి బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరికీ అవగాహన కల్పించి, దీంట్లో రాజకీయం ఉంది, సాంకేతికం ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రజల ప్రయోజనం ఉంది, రైతుల విశ్వాసం ఉన్నది. తెలంగాణ ప్రజలకు అందరికీ దీన్ని మీరందరు గ్రామాన వివరించండి. ఛానల్స్ దగ్గర ఎక్కడున్న చర్చలలో ధైర్యంగా మాట్లాడండి. మర్యాదగా కేసీఆర్ గారిని శాసనసభకు ఆహ్వానించండి, చర్చలు పెడదాము. ఒక మంచి వాతావరణంలో తెలంగాణ ప్రజలకు విషయాలన్నీ తెలియని చంద్రశేఖరరావు గారి స్వయంగా వచ్చి ప్రాజెక్టు మీద జరిగిపోయిన గతాన్ని నిర్వహించాల్సిన బాధ్యతను భవిష్యత్తును చంద్రశేఖరరావు గారు వారి మాటల్లో చెప్తే తెలంగాణ సమాజం కూడా వింటది. నిజంగానే అందులో ఏదైనా సారాంశం ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజం లేదు. ఉపయోగపడే సలహా ఎవరు ఇచ్చినా ప్రజల కోసం ఉపయోగిస్తాము, మాకు వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలు లేవు, ఇది మీరు ప్రతి దగ్గర చెప్పండి. చివరగా 10 తారీఖు రోజు మధ్యాహ్నం మధుర కాన్స్టిట్యున్సీలో ఈసారి రైతు భరోసా వేగంగా వేసినాం. ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడ్డది, 1000 కోట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ మా బట్టి గారు లక్షలాది మంది రైతుల ముందల వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ చేసినాం, రైతుని రాజుని చేసినాం. లక్షలాది రైతుల మధ్యలో మనము ఈ పండుగ ఉత్సవాన్ని నిర్వహించుకుందామని బట్టి గారు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తారు. బట్టి గారి తరఫున 10 తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం జిల్లా మధురకు మీరందరూ తప్పకుండా పేరున అందరికి ఆహ్వానం పలుకుతున్న అందరు అక్కడికి రావాలా. ఆ రైతులతో కలిసి ఆ సంతోషకరమైన పండుగలో పాల్గొనాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.